వెల్కమ్ టు ప్రెజెంటింగ్ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 6 మరియు 7వ తేదీలలో కడప జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాసభ విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బొగత బంగారావు పిలుపునిచ్చారు. కడప పట్టణంలోని కోటిరెడ్డి సెంటర్లో వద్ద గల హరిత రెసిడెన్సీ వద్దకు 6వ తేదీ ఉదయం 10 గంటల్లోగా చేరుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి బొగత బంగారులో పిలుపునిచ్చారు. మహాసభ ఏర్పాటు పూర్తి కావస్తున్నాయి. పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల సభ్యులు, అభిమానులు 6వ తేదీన జరిగే ప్రదర్శన బహిరంగ సభకు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి కమిటీ దివంకర్ భట్టాచారి గారు, అట్లాగే మన పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కమిటీ స్వదేశ్ భట్టాచారి గారు, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు కమిటీ వి శంకర్ గారు, అట్లాగే మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ మూర్తి గారు, అట్లాగే మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమిళనాడు నుంచి కమిటీ చంద్రమోహన్ గారు పరిశీలకులుగాను, అట్లాగే మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కమిటీ రమేష్ రాజా గారు తదితర నాయకులందరూ కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. అందుచేత మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ మహాసభకు హాజరయ్యి దీన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అయితే మన కార్యక్రమాన్ని 6వ తారీఖున మనం ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం. 10 గంటలకల్లా మరి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్ నుంచి మరి ఎస్పీ బంగ్లా పక్కన ఉన్నటువంటి హరిత రెసిడెన్సీ నుంచి మన కార్యక్రమం ఏదైతే ఉందో మొదలవుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. అట్లాగే మరి రైల్వే స్టేషన్ నుంచి ఆటోకి 20 రూపాయల చొప్పున మొత్తం సాధ్యం అవుతుంది. అందుచేత మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 6వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా మీరు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవాల్సిందిగాను, 6, 7 తారీఖుల్లో జరుగుతున్నటువంటి ఈ మహాసభను విజయవంతం చేయడానికి ఆంధ్ర ప్రజానికి అందరూ కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన కామ్రేడ్స్ అందరూ కూడా ఈ మహాసభను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా ఇచ్చేయాలి. అలాగే ఇతర పార్టీల నుంచి మరి కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరరావు గారు కూడా ఈ మహాసభలకు హాజరయ్యి సౌహృద సందేశాలు ఇవ్వడానికి వారు కూడా వస్తూ ఉన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా వీటికి హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి 10 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభిస్తాం కాబట్టి